హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుణాద్య కూరపాటి. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే రాగి దోశ విత్ పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ చేయకండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు, 2 కప్స్ రాగులు తీసుకుంటున్నా. సేమ్ గ్లాస్ తోటి సేమ్ కొలతలు పోసుకోండి. ఆ రెండింటిని మంచిగా వాష్ చేయాలి. ఇక్కడ రాగులలో రాళ్ళు ఉంటాయండి, చూసుకొని వాటిని గాలించుకోండి. రాగులు బాగా వాష్ చేయండి, మట్టితోనే వస్తాయి కదా. రెండింటిని ఒక 8 అవర్స్ లేదంటే 9 అవర్స్, ఖచ్చితంగా 9 అవర్స్ అయినా నానబెట్టాలండి రాగులు. అలా నానబెట్టిన తర్వాత దాంట్లో మిక్సీకి వేసుకోండి. ఇట్లా కొంచెం మినప్పప్పు, కొన్ని రాగులు, అట్లా 2-3 టైమ్స్ అట్లా మిక్సీకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. రాగులు బరకగా పట్టకండి, మెత్తగా పట్టాలి. ఇప్పుడు మనం చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లో కొన్ని పల్లీలు వేసుకొని వాటిని మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత తీసేసి మిక్సీలో వేసేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 4 అన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను. మిర్చి వేసాక ఆయిల్ వేసుకోండి, పచ్చిమిర్చి మీద పడకుండా ఉంటుంది ఎగిరి. తర్వాత కొంచెం మిర్చి వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మిర్చి వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ నేను కరివేపాకు కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఎంత తింటే అంత మంచిదండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. కరివేపాకు స్మెల్ మొత్తం పోయిందాక వేయించుకోవాలి, అప్పుడు ఆ స్మెల్ రాదు. సో తినేటప్పుడు ఇబ్బంది అనిపించదు. అవి మిక్సీ పట్టేసుకోండి. చూసారా, ఒక 9 అవర్స్ అట్లా నానిన తర్వాత మిక్సీ పట్టాం కదా, నైట్ అంతా అలా వదిలేసేయండి. చూడండి ఎంత బాగా పొంగిందో పిండి. సాల్ట్ యాడ్ చేయకుండా నైట్ వదిలేసేయండి. మార్నింగ్ దోశ పోసుకునేటప్పుడు దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని పెనం వేడయ్యాక దోశ పోసుకోండి. రాగి దోశలు క్రిస్పీగా పల్చగా పోసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. అంతేనండి, చాలా సింపుల్. రాగి దోశలు చాలా హెల్తీ ఫుడ్. చిన్నపిల్లలైనా రాగులు తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఇలా దోశ పోసి ఇవ్వండి, చాలా హెల్తీ కదా, మంచిగా తినేస్తారు. వాళ్ళకి టేస్ట్ కూడా తెలియదు. చాలా బాగుంటాయండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.